హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. మనం ఆల్రెడీ మంగళవారం వరకు ఏం జరిగిందో చూసేసాం బిగ్ బాస్లో. బుధవారం గురువారం ఏం జరిగిందో తెలుసుకోబోతున్నారు మీరు. బుధవారం ఏం జరిగింది అనేది చెప్పాలంటే ఫస్ట్ దోసపెనం కావాలన్నమాట. దోసపెనం మాడిపోయింది, కొత్తది పంపించమని చెప్పి మన అవినాష్ రిక్వెస్ట్ చేస్తే కొత్త దోసపెనం అనేది వచ్చింది. ఈ దోశల గురించి తిండి గురించి వాళ్ళకి కావాలరా, వాళ్ళ గేమ్ గురించి చెప్పు అని అందరూ అంటున్నారు కాబట్టి గేమ్ గురించి వెళ్ళిపోదాం అనమాట. మొత్తం 2 గేమ్స్ అయితే పెట్టడం జరిగింది. 2 గేమ్స్లో ఎవరెవరు గెలిచారు, అసలు ఫైనల్గా సంజయ్ అని ఒక అతను రావడం జరిగింది. ఆ సంజయ్ ఎవరో కూడా మీకు చెప్తాను. మంచి చెఫ్ అనమాట, బాగా మంచి మంచి వంటలు కూడా చేశారు హౌస్లో. వాళ్ళ గురించి అన్నింటి గురించి చెప్తాను. ఫస్ట్ అయితే మాత్రం గేమ్ గురించి స్టార్ట్ చేద్దాం. ఈ గేమ్ ఏంటంటే తాళ్ళు ఉంటాయి కదా, ఒక మనిషికి ఒక తాడు కట్టి అలాగా కలర్స్ అనమాట. గ్రీన్ కలర్ ఒకరికి, ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి, అలా గజిబిజిగా ఉంటుంది అనమాట. నేను చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు కదా. అంగుపార్ ఇక్కడ ఒకటి వచ్చింది చూసారా, సేమ్ పిక్ అనమాట. ఇలాగే గేమ్ ఉంటుంది. దీంట్లోంచి ఆ చిక్కులు విడిపించుకుని వెళ్ళి అంగుపార్ ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి కదా, దీనికి చుట్టాలన్నమాట. వీటికి నీట్గా టైట్గా చుట్టి ఎవరైతే గంట కొడతారో వాళ్ళైతే విన్నర్స్ అనమాట. అందరూ బాగా ఆడారు. ఫస్ట్ అయితే నబీలు ఆ చిక్కులు విడిపించుకుని టక్క విడిపించుకుని వెళ్ళి కట్టే దగ్గర మాత్రం కరెక్ట్గా కట్టలేదనమాట. ఇలా కొట్టేశాడు. నేను కట్టేశాను డ్యాన్స్ చేశాడు, గంట కొట్టలేదు. ఒక 2-3 నిమిషాల తర్వాత గంట కొట్టాడు. దాని తర్వాత రోహిణి నేను కట్టేశాను అని చెప్పి మళ్ళా గంట కొట్టడం జరిగింది. దాని తర్వాత ప్రేరణ, దాని తర్వాత నిఖిల్ ఒక తప్పు చేశాడు. అదేంటనేది చెప్తాను. మనోడు కలర్ వచ్చేసి రెడ్ అయితే మనోడు ఎల్లో దానికి కట్టేశాడు. అలా కట్టడం వల్ల అయ్యో నువ్వు ఎల్లో కట్టేవేంటని చెప్పి మళ్ళా ఇప్పి మళ్ళా రెడ్ కట్టి అప్పుడు గంట కొట్టాడు. దానికన్నా ముందు విష్ణుప్రియ గంట కొట్టింది, దాని తర్వాత అవినాష్. ఇది గంట కొట్టే కార్యక్రమం అయిపోయింది కదా. ఇక్కడ విన్నర్స్ ఎవరు అనేది కనుక్కుంటే ఎవరు విన్నర్స్ కరెక్ట్గా చెప్పండి అని చాలా బిగ్ బాస్ సీరియస్గా అడిగితే నబీల్ విన్ అవ్వాడు అని చెప్పడం జరిగింది. కానీ విన్ అయింది నబీల్ కాదు, విన్ అయింది బాగా కట్టింది ప్రేరణ. దీని మీద మామూలుగా గొడవ అవ్వలేదు. 3 అవర్స్ గొడవ అయింది 24 అవర్స్లో. దీంట్లో 20 మినిట్స్ అంటే 50 మినిట్స్ ఎపిసోడ్లో 20 మినిట్స్ ఈ గొడవ జరిగిందనమాట. నబీల్ ఏమో నేను ముందు వచ్చాను, నేను కట్టాను అంటాడు. నువ్వు వచ్చినా నేను నీట్గా చుట్టు కట్టాను, నేను విన్నాను అంటది ప్రేరణ. ఇంకా హౌస్మేట్స్ అందరూ కూడా నబీలే విన్ను అని చెప్తారు. అంటే మ్యానిపులేట్ చేసింది ఇంక రోహిణి, అది ఇది అని చెప్పి. నీట్గా అయితే మాత్రం జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక దారప్రియులు కొంటామండి బయట. దారప్రియులు కొత్తగా ఉంటాయి కొంటామా, లేకపోతే నార్మల్గా ఇలా చుడతాం కదా, అలా చుట్టిస్తే కొంటామా? కొత్తగా ఉంటేనే కొంటామా లేదా? సేమ్ ఏదైనా తాడు నీట్గా చుట్టడం అంటే గట్టిగా చుట్టాలి. బిగ్ బాస్ కూడా నేను ఇప్పుడు ఏదైతే చెప్పినో అదే చెప్పడం జరిగింది. చుట్టడం అంటే ఏంటి అని బిగ్ బాస్ కూడా ప్రేరణ నువ్వే విన్ను అంటే నువ్వే బాగా ఆడేవు అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకో గొడవ, ఎవరైతే బాగా ఆడలేదో వాళ్ళ పేర్లు చెప్పు అని చెప్పడం జరిగిందనమాట. ఆ పేర్లు చెప్పమంటే అవినాష్ తాడు అనేది కరెక్ట్గా కట్టుకోలేదు, మధ్యలోనే తీసేసాడు. ఆ తీసి కొంచెం తప్పు కదా అవినాష్ అంటే. అరే ఇప్పుడు నిఖిల్ ఆల్రెడీ వేరే దానికి కట్టాడు తాడు, అది నిఖిల్ చేసింది కూడా తప్పే కదా. రెడ్ కట్టాల్సింది ఎల్లో దానికి కట్టాడు, మళ్ళీ తీసి మళ్ళీ దీనికి కట్టాడు, అది కూడా తప్పే కదా అంటే పాపం ప్రేరణ అప్పటి వరకు గొడవడి విన్నర్ అయిందని హ్యాపీగా ఫీల్ అయితే బిగ్ బాస్ అనవసరమైంది ఇచ్చాడు. మళ్ళా ప్రేరణ అది ఇది ఇద్దరు ఇంకా పాపం వీళ్ళంటే లాస్ట్కి అవినాష్ తప్పు, నిఖిల్ది కరెక్టు అని ఫైనల్గా ప్రేరణ తేల్చేసింది. నేను తర్వాత మాట్లాడుకుంటా అని చెప్పడం కూడా జరిగింది. అంటే ట్రిగర్ అయిపోయిందబ్బా, అర్థం కాలేదు. ఇలా విన్ను అని వచ్చేసరికి లూజ్, ఎవరో కరెక్ట్గా ఆడలేదు చెప్పమంటే ఎవరికైనా కాలుతుంది కదా. అలా ఆ గేమ్లో అయితే మాత్రం మన ప్రేరణ విన్ అయిపోయింది. దాని తర్వాత ఇంకో గేమ్ పెట్టారు. ఏంటంటే ఇప్పుడు ఇలా పట్టుకుని ఇలా తోసుకుంటారు, ఒక రౌండ్
సర్కిల్ ఉంటుంది. మొత్తం హౌస్‌మేట్స్ అందరూ ఉంటారనమాట. ఓన్లీ అవినాష్ అనేది ఆడకూడదు. ఎందుకంటే అందరిలో బాగా ఆడలేదని తీశారు గదా! మిగతా ఆరుగురు ఇలా కడియం పట్టుకొని ఇలా తోసుకుంటే సర్కిల్ నుంచి బయటికెళ్ళిపోవాలి. ఎవరైతే బయటికెళ్ళిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఉన్నవాళ్ళు గెలిచినట్టనమాట. దాంట్లో వచ్చేసి విష్ణుప్రియ అలాగే మన నబీల్ లాస్ట్ ఫైనల్ ఇద్దరు ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ తోసేశారు. కానీ వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఇచ్చారు. గేమ్ ఆడడానికనమాట. గేమ్ ఆడడానికి ఛాన్స్ ఇచ్చి అలాగే మీ ఇద్దరిలో డిస్కస్ చేసుకోండి. ఎవరు అయితే కరెక్టు, ఎవరికి డిజర్వ్ అని అంటే హౌస్‌మేట్స్‌ని డిసైడ్ చేయమంటే రోహిణి ఒక్కరితే ఏమందంటే, నాకు ఆల్రెడీ ఇంతకుముందు మొన్న కూడా అలా మాట్లాడుకునే దగ్గర విష్ణు ఏమందంటే, "నువ్వు వెళ్ళిరా నాకు పర్లేదులేరా" అని చెప్పి నాకు ఇచ్చింది. అందుకని నేనైతే మాత్రం విష్ణుకి ఇమ్మని చెప్తాను అన్నారు. మిగతా ఉన్న వాళ్ళు ఐదుగురు అయితే మాత్రం మన నబీల్‌కి ఓటేసేయడం జరిగిందనమాట. నలుగురు నబీల్‌కి ఓటేశారు. నబీల్ డైరెక్ట్‌గా ప్రేక్షకులతో మాట్లాడి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అర్హుడయ్యాడు. వెళ్ళాడు. బిగ్ బాస్ థ్యాంక్ యూ అని చెప్పాడు. ఆడియన్స్ అందరికీ నేను ఇలా యూట్యూబ్ ఛానల్ మా అమ్మ ఫోన్లో వీడియోలు చేసేవాడిని. అది ఇది ఇంకా పాపం మనోడు బాధ అంతా చెప్పాడు. ఓటేమని అడిగాడు. కామన్గా నా గేమ్ నేను ఆడాను. నేను బయట ఎలా ఉంటానో అలాగే ఆడాను అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ఓటేయండి మనోడికి. దీని తర్వాత సంజయ్ అని చెప్పి మనం చాలా వంటల ప్రోగ్రాంలో ఆయన్ని చూసామన్నమాట. ద గ్రేట్ చెఫ్. అలాగే పెళ్ళం అంటే వాళ్ళ వైఫ్తో కూర్చుని మందు తాగుతూ ఫుడ్ తింటాడనమాట ఆయన. అంత ధైర్యమైనోడు. వీడియో ముందే చేశారనమాట. అంత మంచి చెఫ్ రావడం, వీళ్ళకి కావాల్సిన వంటలన్నీ వండి పెట్టడం అనేది కూడా జరిగింది. ఇప్పుడు గురువారం ఏం జరిగిందో తెలుసుకుందాం. గురువారం అయితే మాత్రం సేమ్ అలాగే టాస్క్ ఇంకో 2 టాస్కులు పెట్టారనమాట. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఒక క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ పెట్టేసి గీతలు పెట్టారు. అటు నుంచి ఒక ముగ్గురు, ఇటు నుంచి ఒక నలుగురు వెళ్ళి ఫస్ట్ ఎవరైతే క్లాత్ పట్టుకుని చేతిలో ఉంచుతారో ఎక్కువ సమయం వాళ్ళు విన్నర్స్ అని చెప్పడం జరిగింది. ఫస్ట్ ఒక 3-4 సార్లు మాత్రం ఫస్ట్ గౌతమ్ వెళ్ళిపోయి పట్టుకోవడం జరిగింది. గౌతమ్ పట్టుకున్న తర్వాత గౌతమ్ ఏం చేశాడంటే ఎవరైతే స్ట్రాంగు మన నిఖిల్ కానీ, నబీల్ కానీ, అలాగే ప్రేరణ కానీ అందరినీ పంపించేయడం జరిగింది. అలాగే రోహిణికి ఒకసారి దొరికింది. రోహిణి ఏం చేసింది, గౌతమ్ను పంపించేసింది. ఇంకా లోపల ఉంది ఎవరు అంటే విష్ణుప్రియ, మన అవినాష్. విష్ణుప్రియని కూడా పంపించేశాడు అవినాష్ అండ్ రోహిణి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఉంటే టఫ్ ఎలా ఉంటుంది అని నేను అనుకున్నా. కానీ అస్సలు టఫ్ అయితే లేదు. చాలా ఈజీగా అంటే అవినాష్ కావాలని ఇచ్చాడు పాపం. రోహిణికి కావాలని అయితే మంచిది, నేను ఆల్రెడీ టికెట్ ఫినాలే ఉన్నాను కదా అని చెప్పి క్లాత్ కావాలని లూజ్గా వదిలేశాడు. అవినాష్ కూడా ఒప్పుకున్నాడు. కానీ రోహిణి కళ్ళల్లో మాత్రం నీళ్లు తిరిగాయి. రే థ్యాంక్ యూ రా ప్లీజ్ రా రే అని ఏంటి ఇవ్వలేకపోతుంది, ఇచ్చారని బాధ, చాలా బాధ. పాపం విష్ణుకు కూడా ఏడుపు వచ్చిందనమాట. ఎస్ డిజర్వ్, గెలిచింది ఓకే అని చెప్పి. అవినాష్ సెల్యూట్ డార్లింగ్, నీకు నిజంగా సెల్యూట్. రోహిణికి ఎంత చెయ్యాలో అంత చేస్తున్నావు. వీ లవ్ ఇట్. నాకు కూడా చాలా బాగా నచ్చింది. దీని తర్వాత చూసుకున్నట్టయితే అసలు గేమ్ అయితే పెట్టడం జరిగింది. రోహిణి ఈజ్ ద కంటెండర్. మనం ఆడియన్స్ ఓటు ఆడడానికి కంటెండర్ అయ్యింది. దాని తర్వాత రెండో గేమ్ ఏంటంటే ఇలా పోల్స్ ఉంటాయి డార్లింగ్. చెప్పడం బాగాలే కదా, అంగిపార్ చూసారుగా, ఇక ఇలా ఉంటుందన్నమాట పోల్స్. దాని మీద చెక్కలు పెట్టాలి. ఒక పెద్ద చెక్క, ఒక చిన్న చెక్క, ఒక పెద్ద చెక్క, చిన్న చెక్క, అలాగా ఒక 10-12 చెక్కలు పెట్టి చివర ఒకరు ఫోటో పెట్టాలి. ఈ చెక్కని ఇలా అంటే ఆ చెక్క టిక్ 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 వెళ్ళి ఆ ఫోటోని బయట పడేయాలి. ఒక శాండ్ బాక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో చెప్పనా, నేను ఆడుతున్నాను కదా, నా ఫోటో నేను పెట్టుకోకూడదు. పక్కోడు ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఎవరి ఫోటో అయితే చివరికి మిగిలిపోద్దో వాళ్ళు విన్నర్స్. బిగ్ బాస్ ఏంటి ఈ చెత్త గేమ్ పెట్టాడు అనుకున్నా. నిజంగానే చెత్త గేమ్ పెట్టాడు. ఏవండి, నా గేమ్ నేను ఆడి గెలిపించాలి ఎవరినైనా. ఇప్పుడు నేను ఆడలేదనుకో, ఇప్పుడు నేను స్లోగా వెళ్ళి ఇలా పెట్టాను అనుకో, ఫోటో మిగిలిపోద్దిగా. మరి ఆ మిగిలిపోయినోడిని విన్నర్ ఎట్ట చేస్తారు? నాకైతే అర్థం కాలే గేము. కానీ అందరూ పెట్టారు. మన నబీల్ ఏం చేశాడు,
ఇంతకుముందులాగే తాడు ఎలా అయితే లూజ్ కట్టిన విన్నర్ అన్నాడో 2 పెద్ద చెక్కలు ఒకే దగ్గర పెట్టాడు. మళ్ళా ప్రేరణకి నబీల్‌కి గొడవ అయింది. కానీ లాస్ట్‌కి మిగిలిపోయింది అయితే మాత్రం గౌతమ్ నబీల్ ఫోటో పెట్టాడు. నబీల్ విన్ను అని చెప్పారు. కానీ నబీల్ విన్ను కాదు. బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే, రోహిణి ఇప్పటివరకు జరిగింది కరెక్టే అనుకుంటున్నావా? కరెక్ట్‌గానే గేమ్ ఆడారనుకుంటున్నావా అంటే, బిగ్ బాస్ అని ఆలోచించి చెక్కలు పెట్టేది ప్రతిదీ చేసిన తప్పులన్నీ అనుకున్నారు. కానీ నబీల్ 2 చెక్కలు పెట్టాడు కదా, అది తప్పు. అలాగే ఓ 4 తప్పులు ఉన్నాయంట. అలా నలుగురిని తప్పులు తీసేస్తే ప్రేరణ, విష్ణు అయితే ఉన్నారు. మన రోహిణి ఏం చెప్పిందంటే, ప్రేరణ ఇస్ ద విన్నర్ అంటే, రోహిణి అర్థం చేసుకో, నీకు అర్థం కావట్లేదేమో, నేను ఇలా గ్యాప్గా పెట్టాను, నేను తప్పు చెయ్యలేదు, అందరికన్నా లాస్ట్గా అయితే నేనే ఉన్నట్లు లెక్క, అవినాష్ అది నబీల్ది లేకపోతే అని చెప్పి కొంచెం నీట్గా చెప్తే కన్విన్స్ అయ్యి విష్ణు యు ఆర్ ద విన్నర్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది. ఇంకా దీని తర్వాత మీకు ఏమర్థమైంది? ఫస్ట్ దాంట్లో రోహిణి, ఇక్కడ విష్ణు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళే ఓటు అప్పీల్ చేసుకోవాలి. దీన్ని మన బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, హౌస్మేట్స్ మీరు డిసైడ్ చేయండి. నేను చెప్పగానే విష్ణుప్రియ అన్నది, హౌస్మేట్స్ మీకు విషయం చెప్పాలి, నిన్న కంటైనర్ వరకు వెళ్ళాను, తర్వాత నన్ను తీసేశారు, ఈరోజు కూడా కంటైనర్ వరకు వస్తున్నాను, ఆ రూమ్ వరకు, ప్లీజ్ అది కన్సిడర్ చేయండి. అలాగే సంచాలకుగా ఇప్పుడు ఫెయిల్ అయింది రోహిణి, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అందరూ అయితే మాత్రం పాపం విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు. ఓన్లీ మన అవినాష్ అయితే మాత్రం రోహిణికి సపోర్ట్ చేశాడు. చెయ్యాలి, ఫ్రెండ్ కదా, ఆల్రెడీ ముందు గేమ్లో కూడా చేశాడు. కానీ రోహిణి ఏమందంటే, సంచాలక్ అనే పాయింట్ చెప్పకుండా ఉంటే బాగుందంటే, సారీ అంటే నేను ఒక స్ట్రాటజీ యూజ్ చేసినట్టున్నా, కానీ ఆ స్ట్రాటజీ ఎవరు ఫాలో అవ్వకుండా నా గేమ్ చూసి ఓటు వేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం జరిగింది. విష్ణుప్రియ లోపలికి వెళ్ళి ఆడియన్స్ ప్లీజ్ నాకైతే ఓట్ చేసేందుకు థ్యాంక్స్, అది ఇది అని చెప్పి అన్నీ అంటే చాలా బాగా చెప్పడం జరిగింది. ఓటప్పీలు చాలా బాగా చేయడం జరిగింది. దీని తర్వాత ఓటప్పీలు అయిపోయిన తర్వాత ఒక మ్యూజికల్ది పెట్టడం జరిగిందనమాట. ఆ మ్యూజికల్ ఏంటంటే బ్యాండ్ అనమాట. మనం పబ్బుల్లో గట్టా ఎంజాయ్ చేస్తాం, మీకు ఐడియా ఉందో లేదో, పబ్బుల్లో బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆ మ్యూజికల్ బ్యాండ్ అయితే పెట్టడం జరిగింది. అందరూ వచ్చి మన 7 కంటెస్టెంట్స్ కూర్చున్నారు గార్డెన్ ఏరియాలో. సాంగ్ ప్లే అయింది. ఫస్ట్ సాంగ్ వచ్చేసి అమ్మ అమ్మ నే పసివానమ్మ అని అమ్మ పాట ప్లే చేయడం జరిగిందనమాట. విష్ణుప్రియ వీ లవ్ యూ మమ్మీ అని అమ్మను గుర్తు చేశారు. అందరూ వీ లవ్ యూ అమ్మ అని చెప్పి అనుకున్నారు. దీని తర్వాత మన ఓన్లీ విష్ణు కోసం ఎవరెవరెవరు అనే సాంగ్ ఉంటుంది కదా, నాని నని అనే మంచి సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే మాత్రం ప్లే చేయడం అయితే జరిగింది. పృథ్వీ గుర్తొస్తున్నాడా, ఆక్సిజన్ అందట్లేదా అని చెప్పి అంటే కామెడీగా చేయడం జరిగిందనమాట. దీని తర్వాత ఇంకొక సాంగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ది ఉంటుంది కదా, ఫ్రెండ్షిప్ అందరిది హ్యాపీ డేస్లో ఓ మై ఫ్రెండ్ అని చెప్పి ఆ పాట పాడడం జరిగింది. అందరూ వెళ్ళి మంచిగా అంటే ఆ ఫ్రెండ్షిప్ బాండ్ని మంచిగా అయితే మాత్రం ప్లే చేయడం జరిగింది. దీని తర్వాత లాస్ట్ సాంగ్ మన ఆశ పాసం బందీ చేసేనా అంటే జర్నీ, మనకున్న కష్టాలు అవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి కూడా అయిపోయింది. అందరికీ ఒకటి, ఓటింగ్ అనేది ఈ రోజుతో లాస్ట్, ఓకేనా? మళ్ళా ఫైనల్లో ఎవరు గెలాలి అనేదే ఓటు అయితే ఉంటుంది. అంటే అవినాష్ తప్ప 6 ఉన్నారు. డేంజర్ జోన్లో అయితే మాత్రం విష్ణుప్రియ అయితే ఉందని తెలుస్తుంది. ప్లీజ్ విష్ణుకు సంబంధించి ఎవరైనా ఉంటే ఫ్యాన్స్ కంపల్సరీ ఓటేయండి, ఈరోజే ఓటేయండి. మోస్ట్లీ విష్ణుప్రియ బయటికి వెళ్ళిపోద్ది అని కూడా టాక్ వస్తుంది. ప్లీజ్ విష్ణుకే ఓటైతే వేయండి, ప్లీజ్. ఇంకా అంతమించి రిక్వెస్ట్ లేదు. బాగా ఆడుతుంది ఆ అమ్మాయి, అంటే ఆల్రెడీ ఉన్నది కాబట్టి, ఫస్ట్ నుంచే ఉంది కాబట్టి, లేడీ విన్నర్ అయితే బెటర్ కాబట్టి కంపల్సరీ విష్ణుకి ఓటేయండి. రోహిణి గారికి వేయొద్దు అంటలేదు, రోహిణి గారికి కూడా వేయండి, విష్ణుకి ఎక్కువ వేయండి. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు విన్ అవ్వకూడదు. యాక్చువల్గా
ఇన్ని రోజులు హౌస్లో ఉండి బయట వాళ్ళు ఎవరిని కలవకుండా ఫోన్ లేకుండా అంత కష్టపడి ఉంటున్నారు కాబట్టి కంపల్సరీ ప్లీజ్ 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 లాస్ట్ మన యాంకర్ ప్రదీప్ అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈరోజు ప్రోమో కూడా వస్తుంది. అంతేకాకుండా ఫైనల్ ఓట్ అప్పీల్ టాస్క్ అయితే మాత్రం అదే ఉంటుంది. మన గౌతమ్కి అయితే రావడం జరిగింది. గౌతమ్ అయితే మాత్రం ఓట్ అప్పీల్ గెలుచుకున్నాడు. గౌతమ్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. అదంతా ఈరోజు ఎపిసోడ్లో వస్తుందన్నమాట. మనకు ముందే వచ్చేసింది. ఇప్పుడు ఓట్ అప్పీల్ ఆర్డర్ అయితే ఫస్ట్ ప్రేరణ, తర్వాత నబీలు, తర్వాత విష్ణుప్రియ, తర్వాత గౌతమ్, ఈ నలుగురు ఓట్ అప్పీల్ అయితే చేసుకున్నారు. అందరికీ కంగ్రాట్స్ కూడా మనం చెప్పాలి. ఇలా అయితే మాత్రం నిన్నటిది ఎండ్ అయింది, ఈ రోజుది బిగిన్ అవుతుంది. అంతవరకు స్టేట్ ట్యూన్ టు తెలుగు 70mm. ఇలాంటి మరిన్ని రివ్యూస్, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కెమెరామ్యాన్ నాగరాజ్తో ఆదిత్య యాంకర్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.